Shall we start the class, sir? Yes, sir. You are prepared? Sir, which chapter we were talking about, sir? Second chapter. What is the heading of the chapter, sir? Constitution of Criminal Courts and Offices. How many sections are there, sir? 6 to 25A. Sir, koncham 6th section gurtu pettukunnara? Ee roju adugutanu sir mandatory ga. Right, sir? So we were done till 22nd section, 22 section. Now we are going to cover 23 sections, sir. Actually 20 చెప్పినప్పుడు 23 చాలా ఈజీగా చెప్పొచ్చు. మీరు చూడండి ఇదే చార్ట్ సేమ్ చార్ట్ నేను ఇక్కడ కూడా పెట్టాను సెకండ్ క్లాస్ లో. బికాస్ సెక్షన్ నెంబర్ 20 చెప్పినప్పుడు చెప్పాను సార్, స్టేట్ గవర్నమెంట్ ఎంతమంది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ ని కావాలంటే అంతమందిని పెట్టచ్చు. వాళ్ళలోని పిక్ చేసి కొంతమందిని డిఎం చేస్తారు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కొంతమందిని పిక్ చేసి ఏడిఎం చేస్తారు, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కొంతమందిని పిక్ చేసి ఎస్డిఎం చేస్తారు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? Now section number 23 talks about subordination of executive magistrates. And a simple sir, ఎవరు కింద ఎవరు అంతే కదా? కరెక్ట్ ఆర్ నాట్ సార్? సో సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఫస్ట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఆయన కింద ఏడిఎం, లేకపోతే వీళ్ళిద్దరిది సిమిలర్ లెవెలే సార్. కరెక్ట్ సార్? కింద అని చెప్పుకోలేము, వీళ్ళిద్దరిది సిమిలర్ లెవెలే సార్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. సో ఐ కెన్ ఇలా చెప్పొచ్చా నేను? సో దీస్ ఆర్ బోత్ అట్ సేమ్ లెవెల్. ఓకే, క్లియర్? దాని కింద కొంచెం కిందికి వస్తే ఎస్డిఎం, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. దానికన్నా కిందికి వస్తే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. ఎందుకంటే వీళ్ళ నుంచి పిక్ చేస్తే కదా వీళ్ళందరినీ తయారు చేస్తున్నారు. కరెక్ట్ నాట్? అందరు హైరార్కీ పొజిషన్స్ కి వెళ్తున్నారు. అంతేనా సార్? ఎనీ డౌట్? సెక్షన్ నెంబర్ 23 ఇంతే చెప్తుంది సార్. ఇప్పటి నుంచి నేను ప్రతి సెక్షన్ కి వేరే లాంగ్వేజ్ చదవచ్చు, చదవకపోవచ్చు, వదిలేండి, చదువుదాం. ఓకేనా? నథింగ్ రాంగ్. సెక్షన్ నెంబర్ 23. All executive magistrate other than the additional district magistrate shall be subordinate to the district magistrate. Right sir? Other than annadu. Correct sir? Other than ante villu similar level. Correct sir? And every executive magistrate other than the subdivisional magistrate exercising powers in a subdivision shall also be subordinate to the subdivisional magistrate, subject however to the general control of the district magistrate. The district magistrate may from time to time make rules or give special orders consistent with this course as to the distribution of business among the executive magistrate subordinate to him and as to the allocation of business to an additional district magistrate. Asal business endi నాకు అర్థం కాదు. ఇల్లేదో బిజినెస్ అంటారు, దందానా ఇది ఏంది? కాదు కదా. బట్ సీ సార్, వీళ్ళు చెప్తారు సార్, ఈయన చెప్తారు వీళ్ళందరికీ ఏమేం పనులు చేయాలి, ఎంత పని చేయాలి, ఆ పనిని వాళ్ళు బిజినెస్ అంటున్నారు. ఓకేనా? బిజినెస్ అంటే మీరు ఏది చన్నా బఠానీలు అమ్ముకోవటం అనుకోకండి. కరెక్ట్ ఆర్ నాట్ సార్? దట్ ఈస్ నాట్ ద బిజినెస్. బట్ ఈయన డిసైడ్ చేస్తారా లేదా ఎవరు ఎంత పని చేయాలి, ఏ కోర్టుకి ఎన్ని ఫైల్స్ అవ్వాలి, ఎవరు ఎంత జ్యూరిస్డిక్షన్, అందువల్లే ఆయన చూస్తారు కదా సార్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? సార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కి జడ్జెస్ కి చాలా తేడా ఉంటుంది. ఈరోజు చూపిస్తాను ఏంటి తేడా అని చూపిస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. రైట్ సార్? నౌ లెట్స్ మూవ్ టు సెక్షన్ నంబర్ 24. పబ్లిక్ ప్రాసిక్యూటర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరు సార్? పీపీ. మా తెలియదు అది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరు సార్? గవర్నమెంట్ అడ్వకేట్. సింపుల్ ప్లెయిన్ భాషలో మాట్లాడుకుంటే గవర్నమెంట్ అడ్వకేట్. ఎవరిని రిప్రజెంట్ చేస్తారైనా? పబ్లిక్ ని రిప్రజెంట్ చేస్తారా? పబ్లిక్ ని చేయరా? స్టేట్ ని రిప్రజెంట్ చేస్తారా? డిపార్ట్మెంట్స్ ని, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ని రిప్రజెంట్ చేస్తారా? కరెక్ట్ నాట్ సార్? పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏదైనా కేసు అయింది అనుకోండి సార్, పోలీస్ ఆఫీసర్ మీద, ఆయన ఎవరు రిప్రజెంట్ చేస్తారు? ఆబ్వియస్లీ పీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆర్ ఏపీపీ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. రైట్ సార్? సో సింపుల్ అండ్ క్లీన్ భాషలో మాట్లాడుకోవాలంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఒక గవర్నమెంట్ వకీల్. అంతేనా సార్? హూ విల్ బి రిప్రజెంటింగ్ పబ్లిక్, గవర్నమెంట్ అండ్ ఆల్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. క్లియర్ సార్? వాళ్ళ సైడ్ నుంచి వాదించడానికి ఒకటి ఉండాలి కాబట్టి వీళ్ళని పెట్టుకున్నారు. ప్రాపర్ గా జీతాలు ఇచ్చి ప్రాపర్ గా పని చేపిస్తారు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సమ్ హైకోర్ట్ ఆర్ హైకోర్ట్. ఎవరు అపాయింట్ చేస్తారు చెప్తారా మీరు నాకు కొంచెం? స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ చేయకూడదా? చేయొచ్చా? చేయొచ్చు. బట్ స్టేట్ గవర్నమెంట్ మ్యాండేటరీగా చేయాలి. అంతేనా మీరు చెప్పేది? సెంట్రల్ గవర్నమెంట్ కూడా మ్యాండేటరీగా చేయాలి. అంటే అలా కాదు సార్. ఇప్పుడు బై సపోజ్ ఒక వేకెంట్ సీట్ ఉంది సార్, ఓకేనా? అది ఫిల్ చేయాలి. ఎవరు ఫిల్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్? ఇది అందరికీ తెలుసు. నేను అడిగేది అంటే మ్యాండేటరీ అప్లికేషన్ ఎవరి మీద ఉంది? మ్యాండేటరీ అప్లికేషన్ స్టేట్ గవర్నమెంట్ ఉంది అనుకుంటామా? కొంచెం
చలో కొంచెం మీకు అర్థమైంది సార్. ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్ట్ చేయాలా, మ్యాండేటరీయా? మ్యాండేటరీ. చలో నేను ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో అపాయింట్ చేస్తున్నా ఒక పర్సన్, లేకపోతే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్లో ఎవరు నేను అపాయింట్ చేస్తున్నాను సార్. కన్సల్టేషన్ విత్ హైకోర్టు మ్యాండేటరీగా ఉండాలా? మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని క్లారిటీగానే ఉన్నాయి కదా? ఏమైనా డౌట్ ఉన్నాయా? చలో అమ్మ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి? 7 years. 10 years అవసరం లేదు, ఓన్లీ 7 years ఉండాలి. మీరు జేసీజీ అవ్వాలంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి? అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఏపీపీ చెప్పారు అక్కడ అన్నది చెప్పారు, అంతేనా మేడం? అన్నారు కదా మేడం, అయితే చెప్పారు కదా సార్, కరెక్ట్ కదా సార్, ఇక్కడే చెప్పారు కదా, చెప్పేశారు కదా, 3 సంవత్సరాలు అని చెప్పేశారు కదా సార్. ఓకే సార్, గుర్తుపెట్టుకుంటారు కదా సార్ ఆన్సర్? మీరు కూడా గుర్తుపెట్టుకుంటారు కదా మేడం? గుర్తుపెట్టుకుంటారు కదా. సో సింపుల్, మీరు చెప్పేది ఏంటంటే పీపీగా అపాయింట్ అవ్వాలంటే 7 years ఎలిజిబిలిటీ ఉండాలా? 10 years కూడా ఉండాల్సిన అవసరం ఉంటుందా కొన్ని సందర్భాల్లో? ఓకే, సో మై క్వశ్చన్స్ ఆర్ వెరీ క్లియర్ సార్. విల్ గో ఫస్ట్ విత్ ద ఎలిజిబిలిటీ, దాని తర్వాత చిన్నగా ఒక్కొక్క పాయింట్ చూస్తాం సార్ మనం. ఫస్ట్ విల్ గో విత్ ద ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ అయితే తెలియాలి కదా సార్. అసలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అపాయింట్ అవ్వాలంటే ఒక పర్సన్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి సార్? 7 years. పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పెషల్ కదా, కొంచెం స్పెషల్ కదా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలంటే 10 years. వీడు పెంచితే సంవత్సరం పెంచాడు, 3 సంవత్సరాలు వేస్తాడు. వీడికి ఏదో 3 లక్కి కలిసి వచ్చినట్టుంది. కరెక్ట్ నాట్ సార్? ఎలిజిబిలిటీ అండర్స్టూడ్, ఎలిజిబిలిటీ అండర్స్టూడ్. చలో నౌ యు కమ్ హియర్ సార్. సబ్సెక్షన్ 1 24 సబ్సెక్షన్ 1 అనుకోండి సార్. సబ్సెక్షన్ 1 ఏం చెప్తుందంటే హైకోర్టులో ఎవరినైనా కానీ జడ్జెస్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అపాయింట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా అపాయింట్ చేస్తుంది సార్. ఇదే పాయింట్ లో కాదు, ఎక్కడ అపాయింట్ చేయాలన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. బట్ ఈ పాయింట్ కి వచ్చేసరికి దే విల్ కన్సల్ట్ విత్ ద హైకోర్ట్. ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్ట్. క్లియర్ సార్? సో సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది హైకోర్టులో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని, బట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్ట్ ఓన్లీ. డైరెక్ట్ వీళ్ళనే చేయమని చెప్తే అయిపోయేదిగా. కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఐ డెంట్ అండర్స్టాండ్. సో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్ట్ appoint public prosecutor and additional public prosecutor in the high court. Clear sir? Consultation with high court mandatory ya? Mandatory sir. There is no option. Now let's come to the second point sir. Sir second point lo district or local area annaru. District local area. Correct or not sir? Oka district lo appoint cheyalante evaru appoint chestarante again central government, state government. But second point lo only central government may annadu. వాట్ డు యు మీన్ బై మే? డిస్క్రిషన్ అంటే చేయాలంటే చేయొచ్చు, లేకపోతే లేదు. మే మ్యాండేటరీ అప్లికేషన్ ఏమైనా ఉందా? లేదు. మీరు వెళ్ళి ఆ వర్డింగ్ చూడండి, మీకు అర్థమవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మే అపాయింట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ అ డిస్ట్రిక్ట్ ఆర్ లోకల్ ఏరియా. క్లియర్? ఏమైనా కన్సల్టేషన్ ఉందా ఇక్కడ? థర్డ్ పాయింట్ లో చూడండి సార్. ఒక డిస్ట్రిక్ట్ లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని అపాయింట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ కూడా చేస్తుందంట. బట్ స్టేట్ గవర్నమెంట్ షెల్ ఆర్ నాట్ అంటే ఎవరు చేసినా చేయకపోయినా వీళ్ళైతే చేయాలనా? వీళ్ళకాడ ఏమైనా ఆప్షన్ ఉందా? ఏం ఆప్షన్ లేదు సార్. వీళ్ళైతే మ్యాండేటరీగా చేయాలి. వీళ్ళు చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మీరు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ చూస్తే 2 డిస్ట్రిక్ట్ కోర్ట్స్ గురించే కదా మాట్లాడుతున్నాయి. కరెక్ట్ ఆర్ నాట్ సార్? డిస్ట్రిక్ట్ కోర్ట్స్ గురించే మాట్లాడుతున్నాయా? ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మే అంటున్నాడు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ షెల్ అంటున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని అపాయింట్ చేస్తారు ఎవరు? స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెయ్యొచ్చు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా వాళ్ళ హోల్డ్ వదిలిపెట్టరు కదా సార్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఫ్యూచర్ లో వాళ్ళకి అనిపించింది అనుకోండి అపాయింట్ చేయాలని, వాళ్ళు అపాయింట్ చేస్తారు. అప్పుడు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ అని రాసుకున్నాను అనుకోండి, వాళ్ళకి అధికారం ఉండదుగా. కరెక్ట్ ఆర్ నాట్ సార్? క్లియర్? సో ఫస్ట్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్ సార్. హైకోర్ట్ లో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఎనీ కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ సార్. బట్ హైకోర్ట్ లో అపాయింట్ చేసేటప్పుడు ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్ట్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? డిస్ట్రిక్ట్ కోర్ట్ లో చేసేటప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బోత్ క్యాన్ డూ. But central government may, state government shall. Correct or not sir? Clear? Any doubt sir? So public prosecutor గురించి మనం మాట్లాడుతున్నాము. Either public prosecutor or additional public prosecutor. అంతేనా సార్? నెక్స్ట్ పాయింట్ సార్. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు ఉన్నారు కదా, shall in consultation with the session judge. ఎవరితో కన్సల్టేషన్ సార్? సెషన్ జడ్జ్ తో కన్సల్టేషన్ చేసిన తర్వాత ఒక
ప్యానెల్ తయారు చేస్తారు సార్. సార్ వీళ్ళందరినీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ చేయాలంటే ఒక ప్యానెల్ ఉండాలి కదా సార్. అంటే ఎలా పిక్ చేస్తారు సార్? అంటే ర్యాండమ్ గా ఎవరైనా రోడ్డు మీద అడ్వకేట్ పోతున్నాడు, రారా నేను పీపీ చేస్తా, రారా నీకు 7 సంవత్సరాలు ఏందా రా నువ్వు కూడా పీపీ అయితే రా, అట్లా ఉండదు సార్. దే విల్ బి హ్యావింగ్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఆర్ నాట్, కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఇట్స్ అ డిపార్ట్మెంట్ సార్, ఊరికనే రన్ కాదు కదా. దే విల్ బి హ్యావింగ్ అ ప్యానెల్ సార్. ఒక ప్యానెల్ అంటే ఒకటి తయారు చేస్తారు సార్, వాళ్ళే ప్యానెల్, దానిలో లిస్ట్ ఆఫ్ నేమ్స్ ప్రాపర్ గా పెడతారు సార్. కరెక్ట్ సార్. వీళ్ళు ఈ ప్యానెల్ ఎవరు తయారు చేస్తారు సార్? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు తయారు చేస్తారు. షాల్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద సెషన్ జడ్జ్. క్లియర్ సార్? ఎనీ డౌట్ సార్? అంటే ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి పిక్ చేయలేరు సార్. సో దే విల్ బి ప్రిపేరింగ్ అ ప్యానెల్. క్లియర్? ఆ ప్యానెల్ నుంచి పిక్ చేసుకుని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ చేస్తారు. క్లియర్ సార్? ఎనీ డౌట్ సార్? ఎనీ డౌట్ ఆన్ దిస్ పాయింట్? నో రైట్. చలో బై సపోజ్ ప్యానెల్లో ఒకటి పేరు లేదు, నో ప్యానెల్ నో అపాయింట్మెంట్. నీ ప్యానెల్లో పేరు లేదుగా, నిన్ను పీపీ చెయ్యము. దిస్ ఇస్ జనరల్ సార్, వెరీ మచ్ జనరల్ పాయింట్. ప్యానెల్లో పేరు లేదు ఏం సార్, ప్యానెల్లో ఎవడని పేరు పెట్టించుకోవచ్చు సార్, అడుగుతారు ఫస్టే. నీకు 7 years అయిపోయిందా రా, నువ్వు నేమ్ లిస్ట్ చేసి పిచ్చుకో. చిన్నగా నీ నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తారు, నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు చూస్తారు, కోర్ట్స్లో ఎలా ఉంది, చాలా థింగ్స్ ఉంటాయి సార్. ఇంకా కొన్ని వేరే అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. డ్యూ లీవ్ దట్. రైట్ సార్? క్లియర్ సార్? క్లియర్? ఎనీ డౌట్ సార్? నో రైట్ సార్. నా ఇక్కడ దాకా అన్ని పాయింట్స్ అర్థమయ్యా మీకు? ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ అర్థమైందా? ఈ ఒక్కసారి చూసుకొని వస్తాం సార్. 7th పాయింట్ కూడా అర్థమైందా? 8th పాయింట్ కూడా అర్థమైందా? ఎలిజిబిలిటీ పాయింట్లే కదా. 7 years 10 years అర్థమైంది కదా. నా ఇప్పుడు ఏదైనా క్యాడర్ నుంచి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అవ్వచ్చా? వాట్ యు మీన్ బై క్యాడర్? ఎక్స్పీరియన్స్. ఈ పాయింట్ లో చెప్పేశారు కదా ఎక్స్పీరియన్స్. ఏం మేడం? ఒక లెవెల్ అని ఏ లెవెల్? సిఐ క్యాడర్, ఎస్ఐ క్యాడర్. ఓకే సార్ చూడండి సార్, ఏపీపీ అవుతారు కదా సార్, ఏపీపీ అవుతారు కదా, ఏపీపీ అయిన తర్వాత పీపీలు అవుతారు కదా సార్, అవరా పీపీలు? అప్పుడు నువ్వు మళ్ళీ బయటికి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తీసుకొని రా, నిన్ను అప్పుడు పీపీ చేస్తాం అట్లా అంటారా ఏంది? దే విల్ బి హ్యావింగ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఆర్ నాట్? వాళ్ళు ఆల్రెడీ ఒక క్యాడర్ లో ఉన్నారు, ఆ క్యాడర్ నుంచి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. రైట్ సార్, డన్ సార్. లెట్ మీ రివైజ్ ఫర్ యూ సార్ వన్స్ అగైన్. సార్ హైకోర్టులో జడ్జెస్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు సార్? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో సార్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని. బట్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్ట్ ఈజ్ నాట్ నెసెసరీ. సార్ ప్యానల్ ఎవరు తయారు చేస్తారు సార్? ఈ ప్యానల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్యానల్ ఎవరు చేస్తారు? డిఎం, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద అంటే సెషన్ జడ్జ్ తోటి ప్రాపర్ గా సంబోధించిన తర్వాత, మాట్లాడిన తర్వాత, సంభాషించిన తర్వాత హీ విల్ బి మేకింగ్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి సార్? ఎలిజిబిలిటీ 7 years 10 years. స్పెషల్ అంటే 10 years పెట్టేయండి సార్ బై డిఫాల్ట్ గా. క్లియర్ సార్? ఎనీ డౌట్? క్యాడర్ లో ఉన్న వాళ్ళు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అవ్వచ్చా? క్లియరా సార్? ఐ విల్ రీడ్ దిస్, దాని తర్వాత ఒకరిని పిలుస్తాను ఇక్కడికి, ఈ చార్ట్ చూడకుండా చెప్పాలి. చెప్పగలుగుతారు కదా? ఏమైనా పాయింట్స్ లో డిఫికల్టీ ఉంటే నాకు ఇప్పుడే చెప్పండి, ఆపేయండి. ఐ విల్ బి టీచింగ్ యూ అగైన్. కరెక్ట్ నేను? క్లియర్? ఐ విల్ బి రీడింగ్ ద బేరక్ లాంగ్వేజ్ సార్, లిసన్ ఇట్ ప్రాపర్లీ. క్లియర్ సార్? సార్ ఇది ఒక చార్ట్ ఉంది సార్, దిస్ ఇస్ నాట్ ప్రిపేర్డ్ బై మీ, ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ సమ్వేర్. ఇది చూడండి సార్, మీకు ఏమైనా కన్ఫ్యూజన్ వస్తే చెప్పండి సార్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెషన్ కోర్టులో లేకపోతే డిస్ట్రిక్ట్ లో, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్ళీ సెషన్ కోర్టులో, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎనీ కోర్ట్. ఇక్కడికి వచ్చేసరికి అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటే. ఓన్లీ హైకోర్టు కాడికి వచ్చేసరికి ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్ట్. క్లియర్ సార్? అడ్వకేట్ ఫర్ 7 years or more, advocate for 7 years or more, advocate for 7 years or more. He must be one of the advocates on the panel prepared by the panel లో పేరు ఉంటేనే ఇక్కడ పని అవుతుందంట. అర్థమైందా? నెక్స్ట్ ఇది డిట్టో, అడ్వకేట్ ఫర్ 10 years or more. ఇక్కడ దాకా మొత్తం 7 years అనుకుంటామా మనం? మొత్తం 7 years. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎవడున్నాడు? అంతే కదా సార్?
సార్ మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు ఆ పాయింట్సే గుర్తుపెట్టుకోండి. మీరు రిఫర్ ఎలాగైనా చేసుకోండి, నాకు ఫరక్ పడదు. బట్ ఇఫ్ ఈజ్ ఆస్కింగ్ రిగార్డింగ్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీరు అలానే రాయాలి. క్లియర్ సార్? ఎనీ డౌట్ సార్? Yes sir, we will read one sir. For every high court, the central government or the state government shall, after consultation with the high court, appoint a public prosecutor and may also appoint one or more additional public prosecutor for conducting in such court any prosecution, appeal or other proceeding on behalf of the central government or state government as the case may be. The central government may appoint one or more public prosecutor for the purpose of conducting any case or class of cases in any district or local area. Central government may. For a next point, for every district the state government shall appoint a public prosecutor and may also appoint one or more additional public prosecutor for the district. Clear sir? Next sir, the district magistrate shall in consultation with the, ఇది provided కూడా చదువుకుందాం sir, provided the public prosecutor or additional public prosecutor appointed for one district may be appointed also to a public prosecutor or additional public prosecutor as the case may be for another districts. ఇది పెద్ద మ్యాటరే కాదు సార్. ఒక డిస్ట్రిక్ట్ కి అపాయింట్ చేస్తే కావాలంటే వేరే డిస్ట్రిక్ట్ పిలిచలేరా ఏంది? నెక్స్ట్, ద డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ షాల్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద సెషన్ జడ్జ్. సార్ దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. క్లియర్ సార్? ద డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ షాల్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద సెషన్ జడ్జ్ ప్రిపేర్ అ panel of names of persons who are in his opinion fit to be appointed as public prosecutor or additional public prosecutor for the districts. సో ప్యానల్ ప్రిపేర్ చేయాలా లేదా? ప్యానల్లో పేరు లేకపోతే పని కాదు. కరెక్ట్ సార్? No person shall be appointed by the state government as a public prosecutor or additional public prosecutor for the district unless his name appears in the panel of names prepared by the district magistrate under subsection 4. అంటే ప్యానల్లో పేరు లేకపోతే no public prosecutor అవ్వడాడు. అంతేనా సార్? అపాయింట్మెంట్ అవ్వదు. క్లియర్? నెక్స్ట్, notwithstanding anything contained in subsection 5 wherein a state there exists a regular cadre of prosecuting officers, the state government shall appoint a public prosecutor or additional public prosecutors only from the among the person constituting such cadre. Sir, cadre అంటే ఎగ్జాక్ట్లీ మీరు ఏపీపీ అని కూడా చెప్పుకోలేరు సార్, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది క్యాడర్ విచ్ ఐ హావ్ సెడ్. సార్ క్యాడర్ లో చాలా కేటగిరీస్ ఉంటాయి సార్. మీరు ఇనిషియల్ డేస్ లో చూస్తుంటే ఆబ్వియస్లీ ఒక గౌన్ సిస్టమ్ ఉండేది సార్. అంటే ఈ సీనియర్ గౌన్లు, ఆ గౌన్లు, ఈ గౌన్లు, లేకపోతే సీనియర్ అడ్వకేట్స్, దేర్ మైట్ బి డిఫరెంట్ క్యాడర్స్. జనరల్ గా క్యాడర్ అంటే సార్, మీరు ఏదైనా ఆర్మ్డ్ ఫోర్సెస్ దానిలోకి వెళ్ళి అనుకోండి, క్యాడర్ అంటే ఒక లెవెల్ సార్. ఆ లెవెల్ అంటే ఇప్పుడు మీరు ఆర్మీకి వచ్చారనుకోండి సార్, జవాన్, దాని తర్వాత హవాల్దార్, దాని తర్వాత జేసీఓ, దాని తర్వాత చిన్నగా పైకి వెళ్తూ ఉంటుంది. సో దర్ ఈస్ క్యాడర్ ఆర్ నాట్? క్యాడర్ అంటే ఒక కైండ్ ఆఫ్ పొజిషన్ సార్, సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. బై సపోజ్ ఆల్రెడీ క్యాడర్ అని వాళ్ళు మెన్షన్ చేశారు అనుకోండి, ఆ క్యాడర్ ప్రకారం పోతారు. జనరల్ ఎగ్జాంపుల్ ఇస్ ఏపీపీ అయిన తర్వాత అందరూ చిన్నగా పీపీ అవుతారు, ఇలా పెరుగుతూ ఉంటారు సార్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? Done sir. Any doubt? Next sir. ఇవన్నీ వేస్ట్ సార్. 7th point, a person shall be eligible to be appointed as a PP, public prosecutor or additional public prosecutor under subsection 1 or subsection 2 or subsection 3 or subsection 6 only if he has been practiced as an advocate for not less than 7 years. Clear sir? The central government or the state government may appoint for the purpose of any case or classes of cases or a person who has been in practice as an advocate for not less than 10 years as a. ఇంతవరకు పాయింట్ చూసుకోండి సార్. ఈ పాయింట్ కొంచెం మినహాయింపు చూసుకోండి, అయిపోతుంది. ఇప్పుడు పిలుస్తాను సార్ కాసేపట్లో. బీ రెడీ సార్. అన్ని పాయింట్స్ గుర్తున్నాయా సార్? పాయింట్ వైజ్ సిరీస్ గానీ నాకు చెప్పాలి సార్. మీరు ఎలా పడితే అలా చెప్తే నేను ఒప్పుకోను సార్. మీకు మైట్ బి ఈరోజు అనిపిస్తుంది సార్, ఏంట్రా బై సెంట్రల్ గవర్నమెంట్ మే అంటే ఏంట్రా బై అనేసి. మీకు తెలియదు సార్. సార్ సెంట్రల్ గవర్నమెంట్ మే అనే దానికి స్టేట్ గవర్నమెంట్ షెల్ అనే దానికి చాలా తేడా ఉంది. అది మీకు ఈరోజు తెలియదు. మీరు కానీ ఒకసారి పొజిషన్లోకి వచ్చారనుకోండి, అప్పుడు కొట్టుకొని వస్తారు దీని గురించి, పాయింట్ గురించి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందనుకోండి సార్, స్టేట్ గవర్నమెంట్ ఇట్లా పిచ్చిలు వస్తుంది తెలుసా. నువ్వు ఎందుకు అపాయింట్ చేస్తావు? బికాస్ వాళ్ళకి ఇన్ఫార్మర్ లాగా కదాడు. కరెక్ట్ ఆర్ నాట్? ఇట్స్ అ బిగ్ ఇష్యూ సార్ విచ్ యూ డోంట్ నో. పాయింట్ వైజ్ గానే చదవండి సార్, పాయింట్ వైజ్ గానే గుర్తుపెట్టుకోండి. 8 పాయింట్ వరకు చెప్పాను సార్. Mani sir, comes.
Public prosecutor of High Court is appointed by central government or state government with consultation of High Court. Public prosecutor of district or local area is appointed, may be appointed by the central government. Public prosecutor of district shall appointed by additional public prosecutor of district shall appointed by state government. Okay. Fourth, స్పెషల్ క్యాడర్ ఉన్న వాళ్ళ నుంచి కూడా డిస్ట్రిక్ట్ మీకు గుర్తుంది, నేను చెప్తాను కదా, మీకు గుర్తుంటుంది నేను చెప్తున్నాను కదా. ఒక ప్యానెల్ నుంచి సెలెక్ట్ చేస్తారు. ఆ ప్యానెల్ లో ఉన్న వాళ్ళని ఆ లిస్ట్ లో మనం ఎన్రోల్ చేసుకుంటే ప్యానెల్ తయారు చేస్తారు. ఎవరు తయారు చేస్తారు? డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ సెషన్స్ జడ్జి కన్సల్టేషన్ తోని ప్యానెల్ తయారు చేస్తారు. తర్వాత ప్యానెల్ పేరు లేకపోతే అప్పుడు చేసుకోరు. నో అపాయింట్మెంట్. ఓకే. నెక్స్ట్ ఏదైనా స్పెషల్ క్యాడర్ నుంచి కూడా చేయొచ్చు. నెక్స్ట్ 7 years పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే 7 years, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే 10 years. సూపర్ సార్, వెరీ గుడ్ సార్. ఐ డు హావ్ అ స్మాల్ డౌట్ సార్. మీరు చెప్పగలిగితే చెప్పండి, ఏది పడితే చెప్పకండి ప్లీజ్. ఈ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఏంటి ఎక్స్పీరియన్స్? ప్రాక్టీసే కదా. మీరు నేను ఎంఎన్సీలో పనిచేసిన, నాకు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నన్ను పీపీని చేయండి, నేను మొన్న అడ్వకేట్ అయినా అంటే కుదరదు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? సార్ అడ్వకేట్ ఇన్ ప్రాక్టీస్, అడ్వకేట్స్ ఎక్స్పీరియన్స్, అడ్వకేసీలో ఉండే ప్రాక్టీస్ ఇది, మీ ఇంటి ప్రాక్టీస్ కాదు. నేను చిన్నప్పటి నుంచి వంటలు చేస్తున్నా అలాంటి ఎక్స్పీరియన్స్ కాదు ఇది. క్లియర్ సార్? డన్ సార్. ఎనీ డౌట్ సార్? ఎనీ డౌట్ ప్లీజ్ డూ లెట్ మీ నో. క్లియర్? ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. Shall we move to another section? What is next section? First question చూడండి sir. Please check out this question whether you can answer it or not. Clear sir? Any doubt sir? Next one sir. Clear sir? Any doubt sir? No doubt, right? Everything is clear. Now let's come to APP, Assistant Public Prosecutor. Sir, ఒక్కసారి మనం బేరెక్కి వెళ్దాం సార్. ఇది మొత్తం పాయింట్లన్నీ చూడండి సార్. మీకు ఎక్కడైనా 3 years ఎక్స్పీరియన్స్ కనిపిస్తే చెప్పండి సార్ నాకు. యువర్ పాయింట్ ఓన్లీ సార్. మీకు కూడా కనిపిస్తే ఎక్కడైనా చెప్పండి సార్ నాకు. చూడండి సార్, 3 years ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి సార్ ప్లీజ్. కనిపించిందా? నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఇది జనరల్ సార్, అది జనరల్, మనం అనుకునే జనరల్ సార్. సార్ మన స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది సార్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏపీపీ యూ షుడ్ బి 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. మన స్టేట్ చెప్తుంది, ప్రతి స్టేట్ చెప్పాలని రూల్ ఏం లేదుగా. కరెక్ట్ ఆర్ నాట్ సార్? సమ్ టైమ్ వాట్ హ్యాపెన్స్, అసలు ఏపీపీ ఎగ్జామ్సే బెటర్ సార్. డైరెక్ట్ గా రిక్రూట్ చేసేసుకుంటారు. డైరెక్ట్ అంటే ఎలాగా, విత్ రిఫరెన్స్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమందిని చేసేస్తారు సార్, 3 సంవత్సరాలకి ఏపీపీలను చేసేస్తారు. మీకు తెలుసో తెలీదు సార్, చేస్తారు. యూ నెవర్ నో సార్. ప్రతి స్టేట్ కి వాళ్ళ ఒక విధానం ఉంటుంది సార్, ఇలానే రన్ చేస్తామండి. ఎందుకంటే సార్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటేనే గవర్నమెంట్ వకీల్ కదా. సో గవర్నమెంట్ కి ఇబ్బంది వచ్చినప్పుడు వీడికెళ్ళే చూస్తారు. కరెక్ట్ ఆర్ నాట్? వాడు వీళ్ళ ఫేవర్ లో ఉంటేనే చాలా పనులు జరుగుతాయి, లేకపోతే జరగవు కదా. కరెక్ట్ ఆర్ నాట్ సార్? వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు సార్. బట్ దిస్ ఇస్ జనరల్ థింగ్ సార్ విచ్ యూ షుడ్ అండర్స్టాండ్. టు బికమ్ ఏపీపీ జనరల్ గా 3 years ప్రాక్టీస్ ఇస్ మ్యాండేటరీ సార్. మీరు ఏమైనా ఎగ్జామ్స్ వస్తే మీరు కూడా అపియర్ అవ్వచ్చు సార్ విత్ ద సేమ్ నాలెడ్జ్. ఇక్కడ ఏదైతే క్రిమినల్ లాస్ ఉన్నాయో అన్ని అక్కడ కూడా ఉన్నాయి సార్, మీరు రాయొచ్చు సార్, నో ఇష్యూస్ ఎట్ ఆల్. రైట్ సార్? సో ఇదే ఈ పాయింట్ ఏం చెప్తుంది సార్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ షల్, సెంట్రల్ గవర్నమెంట్ మే. ఇన్ అ డిస్ట్రిక్ట్ అపాయింట్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ కండక్టింగ్ ప్రాసిక్యూషన్స్ ఇన్ ద కోస్ట్ ఆఫ్ మెజిస్ట్రేట్. మెజిస్ట్రేట్ కోర్ట్ లో ప్రాపర్ గా ప్రాసిక్యూషన్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ షల్, సెంట్రల్ గవర్నమెంట్ మే అపాయింట్
ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇంతవరకు పాయింట్ అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైపోయిందా? పోలీసు వాళ్ళని ఏపీపీని చెయ్యొచ్చా? ద పాయింట్ ఇస్ నో. ఇక్కడ క్రాస్ మార్క్ ఉంది, నో. ఇక్కడ రైట్ మార్క్ ఉంది, ఎందుకు? బై సపోజ్ ఆ ప్లేస్ లో ఎవరు లేరు సార్, ఏపీపీలు, చాలా కష్టంగా ఉంది పరిస్థితి, ఇమ్మీడియట్ గా అపాయింట్ చేయాల్సిన పరిస్థితి, అప్పుడు పోలీసు వాళ్ళని అపాయింట్ చెయ్యొచ్చు అంట. బట్ అప్పుడు 2 పాయింట్లు చూస్తారు. ఆ ఫలానా కేసుకి ఆయనకి ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేశాడా, ఆయన ర్యాంక్ ఏమైనా ఇన్స్పెక్టర్ కన్నా తక్కువ ఉందా, అంటే కానిస్టేబుల్స్ కెన్ నాట్ బికమ్ ఏపీపీ సార్, వెరీ మచ్ క్లియర్ సార్. కానిస్టేబుల్స్ కెన్ నాట్ బికమ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మినిమం ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉండాలి. ఇన్స్పెక్టర్ అంటే నేనేమనుకుంటున్నా అంటే ఈదర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ సర్కిల్ ఇన్స్పెక్టర్. యూ క్యాన్ టేక్ ఇట్ యాజ్ లైక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆల్సో, అంటే మీ ఓన్ ఎజంప్షన్ సార్, ఐఎమ్ నాట్ బాదర్డ్. జనరల్ గా సబ్ ఇన్స్పెక్టర్స్ ని కూడా చెయ్యకపోవచ్చు, ఓన్లీ ఇన్స్పెక్టర్స్ ని చేస్తారు సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ని అనుకోండి మీరు. క్లియర్ సార్? పాయింట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. సో ఏపీపీని ఎవరు అపాయింట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ షెల్, సెంట్రల్ గవర్నమెంట్ మే, రైట్ సార్. అపాయింట్ చేస్తారు ఏపీపీని ఇన్ డిస్ట్రిక్ట్స్ ఫర్ కండక్టింగ్ ప్రాసిక్యూషన్స్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ మెజిస్ట్రేట్స్. క్లియర్ సార్? ఎనీ డౌట్? పోలీస్ ఆఫీసర్ ని జనరల్ గా అయితే చేయకూడదు, బట్ పరిస్థితి ఎలాంటిదంటే చేయాల్సిన అవసరం వచ్చింది, ఫలానా కేసు కోసమో ఏదైనా విషయం కోసమో చేయాల్సిన అవసరం వచ్చింది, అప్పుడు 2 పాయింట్లు మ్యాండేటరీ చూసుకోవాలి మనం. ఇన్వెస్టిగేషన్ ఆ కేసు రిలేటెడ్ వాడు చేశాడా, చేయలేదా, ఓకే ఫైన్, యూఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్, లెస్ దెన్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉండకూడదు. ఎనీ డౌట్ సార్? ఒకసారి చూడండి సార్ చార్ట్. ఏంటి మేడం మీరు సరిగ్గా పడుకోలేదా నేను? ఓకే డన్ సార్, క్లియర్. నౌ లెట్స్ గో టు ద బేరాక్ లాంగ్వేజ్ సార్. పాయింట్ చూడండి ఎట్లా పెడతాడు. ద స్టేట్ గవర్నమెంట్ షాల్ appoint in every district or one or more assistant public prosecutor for conducting prosecutions in the courts of magistrates. Okay. The central government may appoint one or more assistant public prosecutors for the purpose of the conducting any case or classes of cases in the courts of magistrate. Ikkada may shall gurtupetukunte chaala better. State government, central government gurtupetukunte chaala better. Lekapothe difference ardham kaadu kada. Correct or not sir? Next point. Same as otherwise provided in subsection 3. No police officer shall be eligible to be appointed as an assistant public prosecutor. Clear sir? General అయితే no sir. Correct sir? Police officer APP అవ్వకూడదు. General point. Next point చూడండి. Where no assistant public prosecutor is available for the purpose of any particular case, the district magistrate may appoint any other person to be the assistant public prosecutor in charge of that case, provided that a police officer shall not be appointed if he has taken any part in the investigation into the offence with respect to which the accused is being prosecuted, or if he is below the rank of. Any doubt in any point, please do let me know. ఏమైనా డౌట్ ఉందా? లేదుగా? ఈ చార్ట్ చూస్తే గుర్తుకొస్తుందిగా మీకు? చలో, now let's come to డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. సార్ ఇప్పుడు జనరల్ గా మీరు పీపీ అనుకుంటున్నాం, మనం కింద ఏపీపీ అనుకుంటున్నాం, పైన కూడా ఎవరొకరు ఉండాలి కదా, ఉంటారు కదా సార్, జనరల్ గా ఎవరొకరు ఉండాలి కదా సార్, పైన అధికారి ఎవరొకరు ఉండాలి సార్, మ్యాండేటరీగా ఉంటూనే ఉంటారు గ్యారంటీగా. సార్ మీరు జడ్జెస్ తీసుకుంటే జడ్జెస్ పైన ఉంటారా ఏంటి? కరెక్ట్ ఆర్ నాట్ సార్? మరి పీపీలకి ఏపీపీలకి పైన ఎవరు ఉండరా? ఉంటారు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఎస్ సార్. అడ్వకేట్ జనరల్ అంటున్నారు సార్ మీరు. ఓకే డన్ సార్, ఉంటారు సార్. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. స్టేట్ గవర్నమెంట్ మే ఎస్టాబ్లిష్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే ఒక ప్రాపర్ డిపార్ట్మెంట్ అనుకోండి సార్, కైండ్ ఆఫ్. దానిలో వీళ్ళు మ్యాండేటరీగా ఉండాలి సార్. డైరెక్టర్, డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. నౌ లెట్స్ సెకండ్ పాయింట్, అపాయింట్మెంట్. ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి? 10 years ఉండాలి సార్. అక్కడ స్పెషల్ పీపీకి చూసాం మనం, మీరు గుర్తుంటే. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అవ్వాలంటే 10 years ఉండాలి, విత్ ద కన్సరెన్స్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. సార్ ఇక్కడ హైకోర్టు అని చెప్పలేదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్ అని చెప్పారు. కన్కరెన్స్ అంటే సమ్మతి, అంతే కదా, విత్ సమ్మతి ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. క్లియర్ సార్? విత్ హైకోర్ట్ అని చెప్పలేదు, విత్ సమ్మతి ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. క్లియర్ సార్? డన్ సార్. ద స్టేట్ గవర్నమెంట్ మే ఎస్టాబ్లిష్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. దానిలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అపాయింట్ చేస్తారు, అలానే డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అపాయింట్ చేస్తారు. అపాయింట్మెంట్ మినిమం 10 years ఉండాలి,
అండ్ విత్ సమ్మతి ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉండాలి. క్లియర్ సార్. నెక్స్ట్ సార్, స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళ ఫంక్షన్స్ కూడా పవర్స్ కూడా ఎవరు డిసైడ్ చేస్తారు సార్? క్లియర్ సార్. ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోర్ట్స్ విల్ నాట్ బి అప్లికబుల్ టు ద అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్. అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ కి ఇది అప్లికబుల్ కాదు. క్లియర్ సార్. ఎనీ డౌట్ సార్? ఇక్కడ వరకు 4 పాయింట్స్. ప్లీజ్ డూ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. చదువుకోండి కావాలనుకుంటే. చదివేశారుగా సార్. ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, 7th పాయింట్, 8th పాయింట్, మధ్యలో పాయింట్ కాకులు తీసుకోమని నేను లేపలేదు సార్. లేపలేము సార్. 3, 4, 5, 6 లేపలేము. బట్ ఇక్కడ చెప్పాను ఈ పద్ధతిలో. ట్రై టు అండర్స్టాండ్ సార్. సార్ ఫస్ట్ అందరికన్నా పైన హెడ్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ ఇన్ ద స్టేట్ ఉంటుందా సార్? మీరు పోలీస్ వాళ్ళని చూడండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూడండి, వీళ్ళందరికన్నా పైన ఒక హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుందా లేదా? కరెక్ట్ ఆర్ నాట్ సార్? అందరికన్నా పైన హోమ్ డిపార్ట్మెంట్, రైట్ సార్. దాని తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? హెడ్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తర్వాత కొంచెం కిందికి వస్తే డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అటుపక్క వస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే ఏంది లెవెల్ సేమ్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కరెక్ట్ ఆర్ నాట్ సార్? అండర్స్టూడ్ సార్? కొంచెం కిందికి వస్తే ఇదే పాయింటే ఇక్కడ పెట్టాను, డిస్ట్రిక్ట్ కోర్ట్ అని పెట్టాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరెక్ట్ సార్. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాస్ట్ లో. క్లియర్ సార్? ఎనీ డౌట్ సార్? ఎనీ డౌట్? సో అందరికన్నా పైన హెడ్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్, దాని కింద డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. క్లియర్ సార్? డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. దాని తర్వాత డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. కరెక్ట్ సార్? ఇటు పక్క వచ్చేసరికి పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు. అదే సేమ్ పాయింట్ ఇక్కడికి వస్తే డిస్ట్రిక్ట్ కోర్ట్ కిందికి లెవెల్ కింద కదా సార్? కరెక్ట్ ఆర్ నాట్ సార్? పక్కన చూస్తే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్. క్లియర్ సార్? ఎనీ డౌట్? దిస్ ఈస్ హైరార్కీ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీ కెన్ సే. అంటే ఆయన పైన ఎవరు, ఆయన కింద ఎవరు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? క్లియర్ సార్? ఎనీ డౌట్ ఇన్ దిస్ చార్ట్? గుర్తు పెట్టుకుంటారా? ఇది ఇది రెండు గుర్తు పెట్టుకుంటే వీ కెన్ స్టార్ట్. ఒకసారి చూసుకోండి సార్ ప్లీజ్. ఇదైతే ఇంపార్టెంట్ సెక్షనే. ఏం మేడం అర్థం కాలేదా? ఓకే. ఈ ప్రొవిజన్ ఉంది కదా సెక్షన్, అది అడ్వకేట్ జనరల్కి అప్లికబుల్ కాదు. అంతే. ఏం సార్? అంతే కదా సార్? అడ్వకేట్ జనరల్ అంటే ఆయన లెవెలే వేరు సార్. సార్ అడ్వకేట్ జనరల్ ఇస్ ద హైయెస్ట్ అథారిటీ సార్ ఇన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. అంటే మీకు తెలుసో లేదు, అంటే ఆయన కన్నా పైన ఎవరున్నారు? జై భీమ్ చూసారా? జై భీమ్ ఆయన ఉంటాడు కదా. ఏంటి సార్? పీపీ తర్వాత వస్తారు కదా ఆల్మోస్ట్ ఆయన. ఏమది మీ ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, సారీ. రావు రమేషా? ఓకే, రావు రమేష్ సార్. ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్పి నాతో చెప్పించి పేరేంటి సార్? శరత్ బాబు. ఓ శరత్ బాబు అంట. ఆర్టిస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోకండి, అవసరం లేదు వాళ్ళకు. అడ్వకేట్ జనరలే. అర్థమేదా? ఏదో డన్ సార్, డన్. చూసుకోండి. ఒకసారి చదవమంటారా మీకోసం నేను? బేరక్ లాంగ్వేజ్ చూడాల్సింది కదా మనం. అయిపోయిందా? Shall we move forward? Sir, now let's come to the Bharat language, sir. Directorate of Prosecution. The state government may establish Directorate of Prosecution consisting of a Director of Prosecution and as many Deputy Directors of Prosecution
as it thinks fit. Ante state government may. Next, a person shall be eligible to be appointed as a director of prosecution or a deputy director of prosecution only if he has been in practice as an advocate for not less than 10 years, and such appointment shall be made with the concurrence of the Chief Justice of the High Court. The head of the Directorate of Prosecution shall be the Directorate of Prosecution, who shall function under the administration control of the head of the Home Department. దీంతోటి ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, every deputy director of prosecution shall be subordinate to the Directorate of Prosecution. Every deputy directoration is subordinate to the Director of Prosecution. Next, every public prosecutor, additional public prosecutor and special public prosecutor appointed by the state government under subsection 1 or as the case may be subsection 8 of section 24 to conduct cases in the High Court shall be subordinate to the Directorate of Prosecution. Right sir? అంటే ఆ హైరార్కీ సార్, మీకు అర్థం చేసుకుంటే కరెక్ట్ ఆర్ నాట్ సార్? Next, every public prosecutor, additional public prosecutor and special public prosecutor appointed by the state government under subsection 3 or the case may be subsection 8 of section 24 to conduct cases in district courts, and every assistant public prosecutor appointed under subsection 1 of section 25 shall be subordinate to the deputy director of prosecution. Clear sir? The powers and functions of the Directorate of Prosecution, the deputy directors of the prosecution, and the areas for which each of the deputy directors of prosecution have been appointed shall be such as the state government may by notification specify. దాని కింద the provisions of this section shall not apply to the Advocate General of the state. Clear sir? Done sir? ఇప్పుడు ఎవరొకరిని పిలుస్తానుగా, చెప్పేస్తారుగా. నెక్స్ట్ స్లైడ్ పెట్టాలనా? మీరు కూడా కొనేసారా? డన్ సార్? అవ్వలేదా? సరే చేయండి. డన్ సార్, చాలా టైం అయిపోయింది కదా, ఇంకా అయితే లేదా? హిమలత మేడం అయిపోయిందా? రండి. సార్ ఒకసారి ఫస్ట్ స్లైడ్ హెడ్డింగ్. ఓకే. సెక్షన్ 25A డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అది చూసి చెప్పండి మేడం, నాకు చూసి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఎస్ మేడం. 25A డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఇందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్ స్టేట్ గవర్నమెంట్ మే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. మళ్ళీ మొదటి నుంచి ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ మే ఎస్టాబ్లిష్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ని సారీ సార్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్. లేదు, మీరు ఒక పని చేయండి, మీరు వెనక్కి తిరిగి చూసుకోండి ఒక 1 minute, దెన్ యూ టెల్ మీ. వస్తుంది సార్ కానీ టెన్షన్. అట్లా కాదు, సార్ దీనికన్నా సింప్లిఫై చేయడానికి ట్రై చేశాను, కుదరట్లేదు సార్. ఇంకా ఇది లాస్ట్ సార్ నేను ట్రై చేయగలిగేది.
సెక్షన్ 25A డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ మే ఎస్టాబ్లిష్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అండ్ అంతే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది పవర్స్ అండ్ ఫంక్షన్స్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి? అపాయింట్మెంట్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 years ఉంటుంది సార్. Okay. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కి 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఉండాలి. 8th one వచ్చేసి లాస్ట్ పాయింట్ అడ్వకేట్ సార్ విత్ కన్కరెన్స్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్. yes. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి అడ్వకేట్ జనరల్ కి ఈ సెక్షన్ ప్రొవిజన్ నడవదు. ఓకే, హైరార్కీ చెప్పండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి హెడ్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్. ఇందులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. హైకోర్టులో వచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు సార్. డిస్ట్రిక్ట్ సేమ్ కింద వచ్చేసి డిస్ట్రిక్ట్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి హైరార్కీ. సరే, హెడ్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్, దాని కింద చెప్పండి. అయ్యో సార్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. నెక్స్ట్ వచ్చేసి హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్టెంట్. మేడం డైరెక్టర్ ఉన్నాడా? దాని కింద డెప్యూటీ డైరెక్టర్ ఉంటాడు కదా మేడం, కరెక్ట్ ఉన్నాడు. దాని తర్వాత పీపీ, అడిషనల్ పీపీపీ వీళ్ళందరూ ఉంటారు మా ఎస్పీపీ ఆఫ్ వాట్? ఆఫ్ హైకోర్ట్. నెక్స్ట్ వచ్చేసి కింద పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిస్ట్రిక్ట్ కోర్ట్. యా, నెక్స్ట్ ఏపీపీ కూడా ఉన్నాడు కదా. అయ్యయ్యో, ఇంకొకరిని పిలుస్తాం. అంత క్లియర్ అవ్వలేదు కదా సార్, నాకైతే క్లియర్ అవ్వలేదు సార్. సహజ మేడం రండి, మీరు తెగ మాట్లాడేస్తున్నారు, నాకు అర్థం చేపిస్తున్నారు కదా. రండి, పిలిచినప్పుడు రారు, పిలవకపోతే పిలవట్లేదు అంటారు. టేక్ కమ్ గో. చూడాలనా? మీకు చూడాల్సిన అవసరం ఉంది మేడం. చెప్పండి, మొత్తం వేరే లాంగ్వేజ్ చెప్దాం అనుకుంటున్నారా ఏంది? 25A డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. చెప్పండి. 25A డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్. మేడం సహజ మేడం మీరు వెళ్ళిపోండి. కమ్ సార్. సార్ నేను స్టార్టింగ్ క్లాస్ నుంచి చెప్తున్నాను సార్, ఇక్కడికి వచ్చి ఎవరైనా చెప్తున్నారంటే ఆల్మోస్ట్ మీకు రివిజన్ అవుతుందా లేదా సార్? సార్ మీరు పక్కనోడితో మాట్లాడేది ఏంటి సార్? నాకు అర్థం కాదు. నేను చెప్తున్నాను, బేరాక్ లాంగ్వేజ్ చదువుతున్నాను, ఇంకొకటి వస్తున్నాడు కదా ఇక్కడ చెప్పడానికి మీకు. నో ప్లీజ్ కమ్ సార్. సార్ ప్లీజ్ సార్, రెస్పెక్ట్ఫుల్గా చెప్తున్నాను సార్. కరెక్ట్ సార్, ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్. అంటే వాళ్ళకి అనిపించాలి కదా సార్, కొంచెం నేను చెప్పే దానిలో ఇంట్రెస్ట్ ఉంది జనాలకు అనేసి. కరెక్ట్ ఆర్ నాట్ సార్? సార్ సెక్షన్ 25A డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సార్. ఇది స్టేట్ గవర్నమెంట్ మే ఎస్టాబ్లిష్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఇందులో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. సూపర్. సెకండ్ పాయింట్ వచ్చి అపాయింట్మెంట్ 10 years ఎక్స్పీరియన్స్. మస్ట్ అండ్ షుడ్గా అడ్వకేట్కి 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కన్సల్టెంట్తో దీన్ని చేయాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత ఫంక్షన్స్ అయిపోయింది కదా. పవర్స్ అండ్ ఫంక్షన్స్ సెవెంత్ పాయింట్ సార్. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఎవరు డిసైడ్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ సార్. అంతే. నెక్స్ట్ పాయింట్. 8th పాయింట్ వచ్చి అడ్వకేట్ జనరల్కి పాయింట్ అప్లికేబుల్ కాదు. మీరే చెప్పేస్తారు మరి చెప్పండి సార్, ఎందుకు సార్ అంత స్లో? 8th పాయింట్ వచ్చి అదే సార్, అడ్వకేట్ జనరల్కి ఇది అప్లికేబుల్ కాదండి. మనం సినిమా కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. ఓకే. నెక్స్ట్. తర్వాత వచ్చి 3rd పాయింట్ వచ్చి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ డిప్యూటీ. హెడ్ ఆఫ్ ఏ డిపార్ట్మెంట్ సార్? హెడ్ ఆఫ్ ది స్టేట్ అదే హోమ్ డిపార్ట్మెంట్ సార్. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సార్. ఇది వచ్చి హైకోర్టుకి వచ్చి పబ్లిక్ ప్రాసిక్యూషన్, స్పెషల్ పబ్లిక్
ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, దాని కింద డెప్యూటీ డైరెక్టర్, అటు పక్కకి వెళ్తే మళ్ళీ అప్పుడు హైకోర్టు. చెప్పండి. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సార్. దీని తర్వాత వచ్చి స్టేట్లోకి వచ్చి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూషను, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూషను, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్. ఓకే. డిస్ట్రిక్ట్ వచ్చి స్పెషల్. అది పైన చెప్పింది మీరు హైకోర్టు కాదా? హైకోర్టుకే కదా సార్. వా, ఓకే. నెక్స్ట్ చెప్పండి. లేదు అక్కడ, చెప్పండి. ఫ్లోలో వెళ్ళిపోతున్నారు కదా సార్ మంచిగా. డిస్ట్రిక్ట్ కోర్టులో ఏంటి సార్? డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా సేమ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, పబ్లిక్ ప్రాసిక్యూషన్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఉంటారు సార్. ప్రాసిక్యూటర్ సార్. రైట్. నెక్స్ట్ లాస్ట్ దాని పక్కన ఇంకో పాయింట్ ఉంటుంది కదా, ఏపీపీ సార్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అయ్యో సార్, కన్ఫ్యూజన్ గా ఉందా సార్? ఉంటే చెప్పండి సార్, ఐ టెల్ యూ అగైన్, నో ప్రాబ్లం. మీరు చెప్పకండి మేడం. ఆ మేడం ఆ పక్క మేడంతో మాట్లాడుతున్నారు, ఈసారి ఆ పక్క సార్తో మాట్లాడుతున్నారు మేడం. గుస్బు స్టార్ట్ అయిందంటే అక్కడ మాట్లాడుతున్నట్టే. మీరు ఒక్క పదం మాట్లాడండి, 10 పదాలు మాట్లాడండి, అంతే కదా. చలో, అండర్స్టూడ్ సార్. ఎనీ డౌట్ ఇన్ దిస్? నో, రైట్ సార్. సార్ బెరెక్ లాంగ్వేజ్ చదివేశాను నేను, చదివేశాను. యా. సో ఇంతటితోటి ఈ చాప్టర్ అయిపోలేదు. క్వశ్చన్ చదవండి. గుర్తుంటుందా? 10 years గుర్తుంటుందా? నౌ లెట్స్ కమ్ టు, ఆగండి. ఇప్పుడుతో అయిపోయింది సార్ ఈ చాప్టర్. సెక్షన్ నెంబర్ 6 చెప్పాను కదా, క్లాసెస్ ఆఫ్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? గుర్తుందా మీకు? చెప్పేస్తారుగా మీరు. ఎవరొకరిని పిలుస్తాను సార్ ఇప్పుడు. వెయిట్ సార్. సార్ మీరు చూడండి, మీరు ఏం చెప్పాలి ఇక్కడికి వచ్చి, క్లారిటీగా అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఇది చెప్పాలి ప్రాపర్గా, ఇది ప్రాపర్గా చెప్పాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 23 వరకు అయిపోతుందా? 23 వరకు మనకు ఆల్మోస్ట్ అయిపోతుంది. 23 తర్వాత 24, 25, 25A. 24 is public prosecutor, 25 is assistant public prosecutor, 25A is directorate of prosecution. Correct or not sir? Clear? చెప్పేస్తారా? ఇది మొత్తం చెప్పి అవి కూడా చెప్పాలి. దీనిలో సెక్షన్స్ ఒక్క చార్ట్ కూడా మిస్ అవ్వకూడదు సార్ మీరు చెప్పేవి ఏది కూడా. ఓకేనా సార్? ఇప్పుడే చెప్పేస్తారు కదా, ఎవరొక్కరిని పిలవచ్చు కదా నేను. స్టాన్లీ సార్ కమ్ సార్. అంటే అటుపక్క ఇటుపక్క పిలిచి మధ్యలో పిలవకపోతే ఫీల్ అవుతారు కదా సార్. రండి రండి, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, చాలా కవర్ చేయాలి ఈరోజు. క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్ సార్. సెక్షన్ కానీ చెప్పాలి సార్ ప్రాపర్గా, చెప్పండి సార్. క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్ సార్, సెక్షన్ 6. దాంట్లో ఫస్ట్ హైకోర్ట్ సార్, తర్వాత సెషన్ కోర్ట్ సార్, సెక్షన్ 9 and 10. తర్వాత జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ సార్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సార్. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ 11 to 15 సార్. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్ వచ్చి 16 to 19 సార్. సూపర్ సార్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ 20 to 23 సార్. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ ఇందాక చెప్పాను కదా. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సార్, సెకండ్ క్లాస్ దాని కూడా 11 to 15 సార్. సూపర్. దాని కింద ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సార్, సెక్షన్స్ 20 to 23 సార్. 20 to 23. 24 సెక్షన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సార్. 25 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. 25A డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. కరెక్ట్ సార్. ఎనీ డౌట్ సార్? చలో, మీ గ్యాంగ్లో ఎవరైనా పరువు నిలబెట్టారు? సార్ మీరు ఇక్కడికి వచ్చి ఎవరైనా చెప్తున్నారంటే అది టైం వేస్ట్ అనుకోకండి, మీ కర్మ అది. వాళ్ళు చెప్పేటప్పుడు మీరు కూడా ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా సార్, నేను స్లైడ్ పెట్టాల్సిన అవసరమే లేదు సార్.
నేను చెప్తున్నా అంటే నాకు ఎంతో కొంత గుర్తుంటుంది సార్, అంత మరీ గజనీని కాదు. ఒక సెక్షన్ చెప్పి మర్చిపోతున్నాయి ఇమీడియట్ గా. ఇక్కడ పెడుతున్నాను కదా, మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గా, మీరు చూసి మీరు రివిజన్ చేసుకోండి కదా సార్. వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఎలాగో ఇంటికి వెళ్ళి అదే కానీ చేయాలి సార్, కరెక్ట్ ఆర్ నాట్? ఇక్కడే చేస్తే ఏమైపోతుంది? క్లియర్? నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ చాప్టర్ నంబర్ పవర్ ఆఫ్ సెక్షన్స్ నంబర్ 26 to. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకోకండి, ఇది కోర్టు పవర్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? పవర్ మూవీ కూడా ఉన్నట్టుంది కదా, రవితేజ అదా ఇది? అలానే ఉన్నాడు కొంచెం. సార్ కోర్ట్స్కి ఏం పవర్స్ ఉంటాయి సార్? అంటే ఎలాంటి పవర్స్ అంటే మీ? ఎస్ మేడం. పనిష్మెంట్స్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఫైన్. ఓకే, నెక్స్ట్ ట్రయల్. ఓకే, సూపర్. ఇంకా డైవర్సా? మీకు పెళ్ళి అయిపోయిందా సార్? పెళ్ళి అయిపోయే ముందలే డైవర్స్. ఓకే సార్, యాజ్ ఆఫ్ నౌ punishment, fine punishment is one and the same almost. Fine is also one type of punishment only, no sir? We have learned in IPC, no? Next, trial. అంటే ఇవైతే సర్వసాధారణంగా ఒక కోర్టుకు ఉంటుందని మనం భావించేస్తామా? కరెక్ట్ ఆర్ నాట్ సార్? బట్ ఏ కోర్టు ఎంత శిక్ష ఇవ్వచ్చు అని ఎక్కడ రాస్తుంది? ఇక్కడ రాస్తుంది. ఓకే, నువ్వు హైకోర్టా, సర్వాధికారాలు నీకే, పో ఏమైనా చేసుకోబో. కరెక్ట్ ఆర్ నాట్? నువ్వు డిస్ట్రిక్ట్ కోర్టా, సర్వాధికారాలు నీకే ఉన్నాయి, పో. కొన్ని ఆగు, నీ పైన హైకోర్టు ఉన్నాడు కదా, వాడి మాట విను. కరెక్ట్ ఆర్ నాట్ సార్? సార్, ఎవరికి ఎంతవరకు ఇంప్రిజన్మెంట్ వేసే స్కోప్ ఉంది, ఎవరికి ఎంత ఫైన్ వేసే స్కోప్ ఉంది, ఎవరికైతే ఫైన్ లిమిట్ లేదు, ట్రయల్ ఎవరెవరు చేయాలి, ఎలా చేయాలి అంటే కొన్ని సార్. ఓవర్ వ్యూ ఆఫ్ ది పవర్ ఆఫ్ కోర్ట్స్. నేను ఆన్లైన్ క్లాస్ అయితే ఇలా చూపించాండి, పవర్ ఆఫ్ కోర్ట్స్. ఇప్పుడు బాడీ అసలు మొత్తం తగ్గిపోయిందిగా. సో నా పవర్ కాదు, పవర్ ఆఫ్ కోర్ట్స్. పవర్ ఆఫ్ వాట్ సార్? పవర్ సింబల్. ఓకేనా? ఓకే, క్లియర్ సార్, గుర్తుంటుందా? చాప్టర్ నంబర్, ఆగండి, చాప్టర్ నంబర్ 2 పేరు చెప్పండి. క్రిమినల్ అండ్ అఫెన్సా? సార్ చాప్టర్ నెంబర్ 1 పేరు ఏంటి సార్? ప్రిలిమినరీ కదా. చాప్టర్ నెంబర్ 2 పేరు సార్? క్లాసిఫికేషనా? కాన్స్టిట్యూషన్ ఆఫ్ అండ్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ అయిపోయింది. నౌ వి కేమ్ టు థర్డ్ చాప్టర్. ఇట్ టాక్స్ అబౌట్ పవర్ ఆఫ్ కోర్ట్. నా పవర్ కాదు, మీ పవర్ కాదు, పవర్ ఆఫ్ కోర్ట్స్. రైట్ సార్? సెక్షన్స్ నంబర్ 26 to గుర్తుంటుందా? నౌ లెట్స్ కమ్ టు సెక్షన్ నంబర్. ఇది ఎక్కడెక్కడో చూసినట్టుందా? కొంచెం చూసారు కదా? కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఇక్కడ చూడండి ఏమంటాడు సార్. అందరికన్నా కోర్ట్స్ బై విచ్ ఆఫెన్సెస్ ఆర్ ట్రయబుల్. ఏ కోర్ట్ ద్వారా ట్రయల్ జరుగుతుంది, అంతేనా సార్? హెడ్డింగ్ అంతే, సింపుల్. ఫస్ట్ హైకోర్ట్, కొంచెం కిందకి వస్తే కోర్ట్ ఆఫ్ సెషన్, కొంచెం కిందకి వస్తే కోర్ట్ అండ్ షెడ్యూల్ నెంబర్ 1 అంట. అస్సలు నాకు అర్థం కాదు, ఈ పెట్టే రాదురా. మళ్ళీ షెడ్యూల్ వెనక్కి పోయి చూసుకోవాలా మేము? అంత అవసరమే ఉంది? చూస్తే మీరు షెడ్యూల్ నెంబర్ 1లో చూస్తే సార్, మీకు ఇది చెప్పలేదా సార్? కోర్ట్ ఆఫ్ సెషన్ చెప్పలేదా? ఒకసారి మీరు షెడ్యూల్ ఓపెన్ చేయండి సార్, వెనకాల షెడ్యూల్ నెంబర్ 1 ఓపెన్ చేయండి సార్ ఒకసారి. చెప్పేటట్టుంటే ఇక్కడి నుంచి చెప్పేయాలరా నువ్వు, ఇక్కడే చెప్పేయాలి కదా. ఇక్కడే చెప్పకుండా ఇక్కడే చెప్తున్నాడు, అదేంది? సో ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ద సేమ్ దిస్ వే. ఫస్ట్ హైకోర్ట్, దాని తర్వాత కింద కోర్ట్ ఆఫ్ సెషన్, దాని కింద కోర్ట్స్ ఇన్ షెడ్యూల్ నెంబర్ 1, which is judicial magistrate first class, judicial magistrate second class or any other magistrate. Clear? ఇంతవరకు గుర్తుంటుందా? ఎనీ డౌట్ ఇన్ దిస్? పిలుస్తాను ఇప్పుడు కాసేపట్లో, ఆగండి. బై సపోజ్ రేప్ లాంటి ఏమైనా అఫెన్సెస్ ఉంటాయి, సెక్షన్ నెంబర్ 376 ఉంది కదా సార్? యూ ఆల్ నో అబౌట్ 376. వాట్ ఇస్ 376 సార్? కరెక్ట్, రిలేటెడ్ టు రేప్. అలాంటి వాటికి ట్రయల్ జరిగేటప్పుడు ఒక కోర్టులో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే జడ్జి గారు ఫీమేల్ ఉంటే బెటర్. కరెక్ట్ సార్? క్లియర్ సార్? రేప్ లాంటి ఆఫెన్సెస్ లో సార్ ట్రై టు అండర్స్టాండ్ సార్, మేల్ తోటి రేప్ జరిగితే అది రేప్ గా కన్సిడర్ చేయరు, తెలుసు కదా సార్? ఉండదు, వాళ్ళకి రేప్ అనేది ఉండదు.
వాళ్ళని ఏం చేసినా కానీ అది రేప్ కింద అయితే రాదు, ఇంకేమైనా వస్తుంది కానీ రేప్ అయితే రాదు. కరెక్ట్ నాట్? ఫీమేల్స్ కి మాత్రమే జరుగుతుంది కాబట్టి ఫీమేల్ బాడీని ఎక్కువ అనలైజ్ చేయడానికి ఒక ఉమెన్ ఉండాలి సార్. కరెక్ట్ నాట్? సో ద కోర్ట్ షుడ్ బి ప్రిసైడెడ్ బై అ ఉమెన్. అందుకనే ఇక్కడ మేడం ని పెట్టాను, ఇక్కడ మధ్యలో రేప్ కూడా పెట్టాను. క్లియర్ సార్? డన్ సార్. ఎనీ డౌట్ సార్? సో ఫస్ట్ హైకోర్టు ట్రయల్ చేస్తుందా? అన్నిటికన్నా పైన కోర్టు ఏదైతే కోర్టు ట్రయల్ చేస్తుందో దట్ ఈస్ నోన్ యాజ్ హైకోర్ట్. దాని కింద కోర్ట్ ఆఫ్ సెషన్, దాని కింద కోర్ట్స్ మెన్షన్ ఇన్ షెడ్యూల్ నెంబర్ 1, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ ఆర్ ఎనీ అదర్ మేజిస్ట్రేట్. బై సపోజ్ రేప్ లాంటి దానిలో ఏమైనా ఉంటే ఆబ్వియస్లీ ఆ ఉమెన్ షుడ్ బి అ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ దట్ కోర్ట్. అంటే జడ్జి గారు ఉమెన్ ఉండాలి. అంతేనా సార్? ఎనీ డౌట్ సార్? ఎనీ డౌట్? వీడు చూడండి ఒకే పాయింట్ ని తిప్పి 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 ఎలా చెప్తారో చూడండి, ఒకసారి చూపిస్తాను నాకండి బీరాక్ లాంగ్వేజ్ మీకు. Subject to other provisions of this code, any offence under the Indian Penal Code may be tried by High Court, Court of Session, any other court by which such offence is shown in the first schedule to be triable. ఇక్కడ వరకు మనకు అర్థమైపోయింది ఆల్రెడీ, అర్థమైపోయింది కదా సార్? Now let's come to the provision. ఈ ప్రొవిజన్ కూడా అర్థమైపోయిందా సార్? 376 రిలేటెడ్ ఏమైనా ఉంటే provide that any offence under section 376, 376A, A, B, E వరకు చూసుకోండి of the Indian Penal Code shall be tried as far as practical by a court presided over by a woman. సార్ మ్యాండేటరీ అని చెప్పలేదు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఉమెన్ లేకపోవచ్చు కదా సార్. అంటే ఆ దరిదాపుల్లో ఎక్కడ ఉమెన్ లేకపోవచ్చు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? స్పెషల్ గా 2 రోజులు తీసుకొని రావాలంటే కష్టం కదా సార్. కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్ మేడం. ఇక్కడ చూడండి యాజ్ ఫార్ యాజ్, మిగతా కూడా చూడాలి కదా మీరు. షెల్ బి ట్రైడ్, ఓకే అండర్స్టూడ్. యాజ్ ఫార్ యాజ్, నేను కూడా అందాక అదేగా చెప్పాను, ఉమెన్ ఉండాలని నేను కూడా చెప్పాను. ఉమెన్ ఉండాల్సిన అవసరం నేను చెప్పలేదు, ప్రాక్టికబుల్ గా ఉండాలి కదా సార్. ప్రీవియస్లీ మీరు చూస్తే ఫీమేల్ జడ్జెస్ ఎంతమంది ఉన్నారు సార్? మీరు క్యాల్కులేట్ చేయండి సార్, మీకు అర్థమవుతుంది. కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఫీమేల్ జడ్జి అక్కడ అవైలబుల్ ఉంటే నో ప్రాబ్లం, అక్కడ లేనే లేదు సార్. తెప్పించడానికి చాలా కష్టం, 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది సార్. ఇఫ్ యూ నో ఆర్ నాట్, రేప్ విక్టిమ్ ది మెడికల్ ఎగ్జామినేషన్ అప్పటికప్పుడే జరగాలనా లేదా? కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఒక ఉమెన్ ని అరెస్ట్ చేయడానికంటే మ్యాండేటరీగా ఉమెన్ ఉండాలి, పోలీసు వాళ్ళు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? బట్ కొన్ని సందర్భాల్లో పోలీస్ లేదా ఆమె టెర్రరిస్ట్, ఆపరాయింది. ప్రాక్టికేబుల్లీ సార్ ఇక్కడ చూడండి సార్, యాజ్ ఫార్ యాజ్ మో భలేగున్నారు. ఎనీ అఫెన్స్ అండర్ ఎనీ అదర్ లా షెల్ వెన్ ఎనీ కోర్ట్ ఈస్ మెన్షన్ ఇన్ దిస్ బిహాఫ్ ఇన్ సచ్ లా బి ట్రైడ్ బై సచ్ కోర్ట్ అండ్ వెన్ నో కోర్ట్ ఈస్ మెన్షన్, ఏ కోర్ట్ మెన్షన్ చేయకపోతేనంట మే బి ట్రైడ్ బై ద హై కోర్ట్ ఆర్ ఎనీ అదర్ కోర్ట్ బై విచ్ సచ్ అఫెన్స్ ఈస్ షోన్ ఇన్ ద. అంటే సేమ్ పాయింటే కదా సార్. అంటే ఇందాకలా ఫస్ట్ షెడ్యూల్ ఉన్నాడు పైన, కింద కూడా ఫస్ట్ షెడ్యూల్ అంటున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ లో కోర్ట్ ఆఫ్ సెషన్ కూడా ఉంది, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఉంది, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ ఉంది. ఏం మార్చాడు? పై పాయింట్ కి కింద పాయింట్ కి ఏంటి సార్ డిఫరెన్స్? నాకైతే అర్థం కాలేదు, మీకేమైనా అర్థమైతే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. క్లియర్ సార్? డన్ సార్. ఎనీ డౌట్ సార్? నౌ లెట్స్ కమ్ టు ఇది, ఒకసారి చూసుకోండి సార్. సార్ ఇక్కడ షెల్లే సార్, ఓకేనా? నేను కూడా షెల్ అని వద్దని చెప్పట్లేదు, బట్ యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికేబుల్. క్లియర్ సార్? Done sir. Now let's come to 27. Jurisdiction in the case of juvenile ante evaru sir? Minor. Minor ante below 18 na below 16 na? ఆగండి ఒక్కొక్కరిని అడుగుతాం. మేడం మైనర్ అంటే ఎవరు మేడం? బిలో 18. జువెనైల్ అంటే మేడం? బిలో 16 బిలో 18 బిలో 16. జువెనైల్ అంటే ఎవరు సార్? సార్ జనరల్ గా జువెనైల్ అంటే యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ 18. ఓకేనా? పర్లేదు, దివ్య మేడం వస్తారు, జువెనైల్ జస్టిస్ యాక్ట్ చెప్తారు, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. కరెక్ట్ సార్, నథింగ్ టు వరీ. హీనియస్ అఫెన్సెస్ లో అయితే 16. కరెక్ట్ సార్, దిస్ ఈజ్ మై జనరల్ అండర్స్టాండింగ్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? జ్యూరిస్డిక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ జువెనైల్స్, ఫస్ట్ బేరాక్ లాంగ్వేజ్ అవుతాం సార్, దెన్ విల్ గో టు ద చార్ట్. ఎనీ అఫెన్స్ నాట్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. అంటే ఎలాంటి అఫెన్సెస్ గురించి మాట్లాడతాం? దేనికైతే పనిష్మెంట్ డెత్ కాదు, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ కాదు. కమిటెడ్ బై ఎనీ పర్సన్ హూ ఎట్ ద డేట్ when he appears or is brought before the court
is under the age of 16 years may be tried by the court of a chief judicial magistrate or by any court specially empowered under the Children Act or any other law for the timing in force providing for the treatment, training and rehabilitation of youthful offenders, which is almost like Juvenile Justice Act only. Correct or not, sir? Clear? Last point, Juven sir. Or any other law for the timing in force providing the treatment, training and rehabilitation of the youthful offenders. So simple about చెప్తున్నాను ఏంటంటే ఏదన్నా మైనర్ అంటే అండర్ 16% అనుకోండి సార్, మైనర్ కూడా పెట్టుకోండి. అండర్ 16% కానీ ఎలాంటి అఫెన్స్ చేశారంటే దేనికైతే డెత్ పనిష్మెంట్ పడదు, దేనికైతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడదు, అంటే డెత్ పనిష్మెంట్ పడదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడదు, అలాంటి ఆఫెన్సెస్ కి ట్రయల్ ఎవరు చేస్తారంటే కోర్ట్ ఆఫ్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, లేకపోతే చిల్డ్రన్ యాక్ట్ ఏమని చెప్పుంటే వాళ్ళు, లేకపోతే వేరే ఏమైనా యాక్ట్ దేనిలో అయితే చిల్డ్రన్స్ గురించి లేకపోతే మైనర్స్ గురించి ట్రీట్మెంట్, ట్రైనింగ్, రిహాబిలిటేషన్ ఆఫ్ యూత్ఫుల్ అఫెండర్ జరిగితే అది. Mostly that point is for the Juvenile Justice Act, sir. Once you will understand the Juvenile Justice Act, no, you will understand this third point very clearly. Because juveniles ki same treatment ఇవ్వలేరు కదా సార్, వాళ్ళ బ్రెయిన్ కొంచెం ఇమ్మెచ్యూర్ ఉంటుందా కదా, వాళ్ళని సార్ ప్రాపర్ గా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి సార్. చాలా మంది డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు పాపం, వాళ్ళకి కూడా ప్రాపర్ గా రిహాబిలిటేషన్ అంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ మీద చదివితే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ అ పీనల్ లా సార్, ఇట్స్ మోర్ దెన్ దట్. యూ విల్ అండర్స్టాండ్ దట్ సార్, నథింగ్ టు వరీ. యాజ్ ఆఫ్ నౌ యూ అండర్స్టాండ్ ఓన్లీ వన్ థింగ్, జ్యూరిస్డిక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ జువెనైల్స్. ఎలాంటి జువెనైల్స్ అంటే అండర్ 16 ఉండాలి, వాళ్ళు ఎలాంటి అఫెన్స్ చేసి ఉండాలంటే దానికి డెత్ పనిష్మెంట్ పడకూడదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడకూడదు. అలాంటి వాళ్ళని ఎవరు ట్రయల్ చేస్తారంటే చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, లేకపోతే చిల్డ్రన్ యాక్ట్ ఏదైనా మెన్షన్ చేస్తుంటే వాళ్ళు, లేకపోతే వేరే ఏదైనా లా విచ్ ఈస్ టాక్ అబౌట్ ట్రీట్మెంట్, ట్రైనింగ్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ యూత్ఫుల్ అఫెండర్స్. క్లియర్? ఎనీ డౌట్? ఎస్ మేడం, ఎనీ డౌట్? చూసుకోండి ఒకసారి ప్లీజ్. %100% you are getting sleep madam, guaranteed. నేను రోజు పడుకుంటున్నా మేడం, ఐ డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అండర్స్టూడ్ సార్? బేరాక్ లాంగ్వేజ్ కూడా ఒకసారి చదువుకోండి సార్. మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ అయితే అనుకోండి సార్, మైనర్కి జూనియర్కి అవన్నీ గుర్తుపెట్టుకోండి సార్, ఓన్లీ అండర్ 16 అని గుర్తుపెట్టుకోండి. క్లియరా? ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతుంటే అండర్ 16 అని గుర్తుపెట్టుకోండి. జూనియర్ జస్టిస్ యాక్ట్ మేడం చెప్తారు కదా, నేను ఎందుకు చెప్తా? ఆగండి ఆగండి ఆగండి. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఈస్ దేర్ రే, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఈస్ దేర్ రే, డోంట్ వరీ. అక్కడ మొత్తం చెప్తారు సార్, జువెనైల్స్ తోటి ఏమేం జరుగుతుందో, ఏ కోర్ట్స్ ట్రయల్ చేస్తాయో అన్ని అక్కడ డీటెయిల్డ్ గా మాట్లాడతారు. దట్ ఈస్ ఎస్పెషలీ ఫర్ ద జువెనైల్స్. ఎస్పెషలీ సార్ అక్కడ ఒక సెక్షన్ 2 సెక్షన్లు కాదు సార్, నేను చెప్పాలంటే అది మొత్తం ఈత వేయాలి దాని లోపల. ఆల్మోస్ట్ 150 సెక్షన్స్ ఉన్నాయి సార్. 150 సార్, ఆర్ మోర్ దెన్ దట్ మైట్ బి, ఆర్ లెస్ దెన్ దట్ మైట్ బి. 115 ఓకే, 112 ఓకే, 112 సెక్షన్స్ ఉన్నాయి సార్. దాంట్లో ప్రాపర్ గా పద్ధతి చెప్పారు సార్. అక్కడ డైరెక్ట్ గా క్లియర్ గా అక్యూజ్ అని చెప్పారంట. కరెక్ట్ ఆర్ నాట్ సార్? చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఐపీసీకి, సిఆర్పిసికి, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కి భూమి ఆకాశం అంత తేడా ఉంది. వెయిట్ ఫర్ దట్ యాక్ట్ సార్. ఆ యాక్ట్ లో చాలా క్లియర్ గా చెప్తారు మేడం, డోంట్ వరీ. యాజ్ ఆఫ్ నౌ డోంట్ హరీ సార్ ప్లీజ్. అప్పుడప్పుడైతే దానికి వాళ్ళ కోసం స్పెషల్ కోర్ట్సే ఉంటాయి సార్, మీకు తెలియదు అది. వెయిట్ చేయండి, చెప్తారు సార్ అక్కడ. ఇది చదవండి సార్ ప్లీజ్. డన్ సార్, షల్ వి మూవ్ ఫార్వర్డ్? గుర్తుంటుందా? నౌ లెట్స్ కమ్ టు నెక్స్ట్ సెక్షన్. బిఫోర్ దట్ ఈ చార్ట్ చెప్పాను, మీకు గుర్తుందా? గుర్తుంది కదా 100%. ఏమైనా డౌట్ ఉందా దీని లోపల? ఎంట్రీ లెవెల్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి రావాలి. గుర్తుంటుందా? సెక్షన్ నంబర్ మార్కెట్ మ్యాండేటరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి ఇంపార్టెంట్ కాదు, ఇది టాప్ లెవెల్ ఇంపార్టెంట్. ఇది
Section number 28 heading is sentences which High Court and Session Judges may. Sentences which High Court and Session Judge may. Sentence ante enti? Punishment. Simple and clear. Normal భాషలో మాట్లాడండి. Punishment లో ఆ 5 ఉంటాయిగా. ఏ ఆ 5 ఏంటి? ఆ 5 గుర్తున్నాయిగా. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. సెక్షన్ నెంబర్ 29 ఇక్కడ సెంటెన్సెస్ విచ్ హై కోర్ట్ అండ్ సెషన్ జడ్జ్ మే పాస్. ఇక్కడ సెంటెన్సెస్ విచ్ మెజిస్ట్రేట్ మే. కరెక్ట్ సార్. హై కోర్ట్ ఆ ఫస్ట్ టాప్ కోర్ట్, దానికన్నా కొంచెం కిందకి వస్తే సెషన్ జడ్జ్ ఆర్ అడిషనల్ సెషన్ జడ్జ్, దానికన్నా కొంచెం కిందకి వస్తే అసిస్టెంట్ సెషన్ జడ్జ్, దానికన్నా కొంచెం కిందకి వస్తే సిజేఎం ఆర్ సిఎంఎం, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆర్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, దానికన్నా కొంచెం కిందకి వస్తే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఆర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, కొంచెం కిందకి వస్తే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్. ఇంతవరకు గుర్తుందా? అంటే ఈ బ్లూ బాక్సెస్ మీకు వచ్చాను నమ్మొచ్చా నేను? ఫస్ట్ హైకోర్టు గురించి చూద్దాం సార్. ఎనీ సెంటెన్స్ ప్రిస్క్రైబ్డ్ బై అంటే హైకోర్టు ఏ సెంటెన్స్ అయినా వచ్చా, ఏమైనా వచ్చా, వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏమైనా వచ్చా. వాట్ మ్యాన్ వాట్ హ్యాపెన్ సార్? ఎనీ ప్రిస్క్రైబ్డ్ బై లా. ఇందాకలే పనిష్మెంట్స్ ఎన్ని అని అడిగాను కదా ఫస్ట్. ఎనీ సెంటెన్స్ ప్రిస్క్రైబ్డ్ బై లా అంటే ఏ సెంటెన్స్ అయినా వచ్చా సార్? నేను డౌట్ అన్నప్పుడు డౌటే అడగండి సార్, అది క్లారిఫై చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. సెషన్ జడ్జ్ ఆర్ అడిషనల్ సెషన్ జడ్జ్ ఉంటే ఎనీ సెంటెన్స్ ప్రిస్క్రైబ్డ్ బై లానే. బట్ డెత్ సెంటెన్స్ వేస్తున్నావా హైకోర్టుని అడుగు. బట్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ సెంటెన్స్ కన్ఫర్మేషన్ బై. డెత్ సెంటెన్స్ ఏ సెక్షన్ లో వేశారనేసి మీకు షెడ్యూల్ నెంబర్ 1 లో చెప్పారు. మళ్ళీ చూడండి. క్లియర్ సార్? డన్ సార్? క్లియర్? ఇది కూడా క్లియరా? అంటే ఓన్లీ డెత్ సెంటెన్స్ కి మాత్రమే ఇక్కడికి వెళ్తారా అడగటానికి? అంతేనా? క్లియర్ సార్? నెక్స్ట్ అసిస్టెంట్ సెషన్ జడ్జ్ ఎక్కడి వరకు వేయచ్చు? అప్ టు 10 years అంటే డెత్ ఇంక్లూడెడా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇంక్లూడెడా? రెండు కాదు, ఓన్లీ అప్ టు 10 years. క్లియర్? నెక్స్ట్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆర్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్స్ అప్ టు 7 years వరకే. దాని తర్వాత జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఆర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అప్ టు 3 years అండ్ 10,000 ఫైన్ వరకు కూడా వేయొచ్చు. నెక్స్ట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ అప్ టు 1 year ప్లస్ 5,000 ఫైన్. ఇక్కడ అంతా ఫైన్ పెట్టలేదు ఏంది సార్? ఇక్కడ లిమిట్ లేదు, ఇక్కడ లిమిట్ లేదు. ఎంతైనా వేసుకో, నీ ఇష్టానుసారంగా ఎంతైనా వేసుకో. 10,000, 5,000, 2,000 ఏడు చెప్పలే. ఓన్లీ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కి, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కి మాత్రమే ఫైన్స్ డిసైడ్ చేశారు. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎంత వేయాలి సార్? 10,000, ఇక్కడ 5,000. క్లియరా సార్? ఇది మీరు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు అడుగుతాను మ్యాండేటరీ. ఎగ్జాక్ట్లీ 1 minute లో పిలుస్తాను. అయిపోయిందా? పిలవచ్చా ఎవరికల్ని? వర్షిని మేడం ప్లీజ్ కమ్మండి. ఆగండి మీరు ఆగండి. రమ్య మేడం ప్లీజ్ కమ్మండి. ఏమైంది? వాయిస్ రావట్లేదు. అయితే కూర్చోండి. వర్షిని మేడం మీరందరు ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకున్నారా? స్టేటస్ పెట్టారు అందరూ. ఎస్ మేడం. Which section we are talking, madam? 28 and 29. 28 heading and madam. Ayyo. Sentences which High Court and Sessions Judge may pass. Okay. 29. Sentences in which Magistrate may pass. Okay. Next. Cheppandi oka court em sentence chesi cheppandi. Section 28 High Court aithe any prescribed law ante law lo edaithe cheppuntaro adi pass cheyochu. Additional sessions judge or sessions judge అయితే up to 10 years, but in case of death
ఎనీ ప్రిస్క్రైబ్డ్ లా, అది లాలో ఏం ఎనీ సెంటెన్స్ ప్రిస్క్రైబ్డ్ బై లా, ఎనీ సెంటెన్స్ ప్రిస్క్రైబ్డ్ లా, బట్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ సెంటెన్స్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ విత్ హైకోర్ట్. రైట్. అడిషనల్ సెషన్స్ జడ్జ్ అయితే అప్ టు 10 years, సారీ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ అయితే అప్ టు 10 years, నాట్ డెత్ అండ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. అప్ టు 10 years అంతే, ఓన్లీ అప్ టు 10 years. అదే మ్యాజిస్ట్రేట్ అయితే చీఫ్ జ్యుడిషియల్, ఏ మ్యాజిస్ట్రేట్? యా అదే సార్, చెప్పండి సిజేఎం, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆర్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ అయితే అప్ టు 7 years. ఓకే. అదే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆర్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ అయితే అప్ టు 3 years అండ్ 10,000 ప్లస్ ఫైన్. అదే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ అయితే 1 year అండ్ 5,000 ప్లస్ ఫైన్. Who's next? Who is going to come again? Sir, Akhil sir, please come sir. సావుకారులు కూడా అప్పుడప్పుడు రావాలి కదా. అయితే సార్ అఖిల్ సార్ రండి సార్. మీకు మాట చాతుర్యం వస్తుంది సార్, పట్టుకోండి సార్. సెక్షన్ నెంబర్ 24 హెడ్డింగ్ ఏంటి సార్? 24 సార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్. 25 సార్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. 25A సార్, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్. చలో సో ఓకే కదా. సెక్షన్ నెంబర్ 28 చెప్పండి సార్. 28 and 29 ప్లీజ్. సార్ చూసి చెప్తాను. అయ్యయ్యో చూడండి సార్ అది ఒకసారి చూసుకోండి, మళ్ళీ ముందరికి తిరిగే చెప్పాలి నాకు. 28 చెప్పేస్తారా? మళ్ళీ వెనక్కి తిరగకూడదు. చలో చెప్పండి. sentences which high court and sessions judges may pass. 29 sentences which metropolitan magistrates may pass. Super. So first high court, any sentence prescribed by law. Super. Sessions judge and additional sessions judge, any sentence may prescribed by law except death sentence which may be consulted by high court. అంటే వాళ్ళు డెత్ సెంటెన్స్ కూడా వేయొచ్చా? అంటే ఆఫ్టర్ కన్సల్టేషన్ వేయొచ్చు, బట్ ఒకసారి హైకోర్టుని కన్ఫర్మ్ చేసుకుంటారు అంతేనా? అంతే, కన్ఫర్మ్ చేసుకుంటారు. ఓకే నెక్స్ట్. అండ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ అప్ టు 10 years. ఓకే అంతే, ఇంకా అంతకన్నా. అండ్ ఫైన్ వచ్చేసి డిస్క్రిషన్ టు ద కోర్ట్ డిస్క్రిషన్. ఆ ఒక్క పాయింట్ చెప్తున్నారా? ఫస్ట్ 2 పాయింట్లు అన్నిటికీ అప్ టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వరకు. అండ్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అండ్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అప్ టు 7 years. ఓకే. అండ్ మెట్రో ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఏసీ క్లాస్. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అండ్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్. అబ్బో, సారీ, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్. ఓకే. అప్ టు 3 years ప్లస్ 10,000 ఫైన్. ఓకే. అండ్ లాస్ట్ వచ్చేసి సెకండ్ క్లాస్, అదే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ 5,000 అండ్ 1 year. 1 year? 1 year అప్ టు 1 year. సూపర్ సార్. ఇది ఒకసారి చూసుకోండి సార్, ఇఫ్ యూ వాంట్ టు సీ. అంటే ఆల్మోస్ట్ సేమ్ స్టోరీయే సార్, బట్ డిఫైన్ ఫార్మాట్ లో రాయడానికి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా మీ దగ్గర. యా, రాయడానికి ఇది మంచిగా ఉంది, రాసి చూసుకోండి. నాకు అర్థం కాదంటే ఇక్కడ ఆర్ అండ్ ఫైన్ ఆఫ్ ఎనీ అమౌంట్ అని రాశాడు కదా, పైన కూడా రాసేస్తే అయిపోయేది కదా. ఎలాగో రాశాడు కదా. ఓకే, కైండ్ ఆఫ్ కరెక్ట్. దట్ మే బి హిజ్ ఇంటర్ప్రిటేషన్. కరెక్ట్. నాకు ఆన్లైన్లో స్టూడెంట్స్ అడిగారు సార్ ఫోన్ చేసి, ఫైన్లు ఏంది, ఫైన్ వీళ్ళు ఎంత ఇస్తారు వాళ్ళ గురించి చెప్పలేదని అంటారు. మొత్తం క్లాస్ ఎనరా బాబు అంటే ఎనరు. డన్ సార్. ఎనీ డౌట్ సార్?
క్యాన్ వి మూవ్ టువర్డ్స్ సెక్షన్ నంబర్ 28? అయిపోయిందా? చదువుతాను సార్ ఒకసారి, ప్లీజ్ వినండి సార్, కొంచెం పేషెన్స్ పెట్టి వినండి సార్. రైట్ సార్. Sentences which High Courts and Session Judge may pass. High Court may pass any sentence authorized by law. Any sentence. Next, a Session Judge or Additional Session Judge may pass any sentence authorized by law, but any sentence of death passed by any such judge shall be subject to the confirmation of the High Court. Clear? By the High Court. An Assistant Session Judge may pass any sentence authorized by law except a sentence of death or imprisonment for life or of imprisonment for a term exceeding. Ante up to 10 years. అంతే కదా సార్? అంటే ఈ 3 తీసేయండి సార్, ఇంకేం మిగులుతుంది? అప్ టు 10 years మిగులుతుంది. కరెక్ట్ ఆర్ నాట్? ప్లీజ్ రీడ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ వాడు చెప్పింది ఏంది, ఇక్కడ అడిగింది ఏంది? అర్థమైందా? అర్థమవుతుందా? అర్థమైందా మేడం? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. Okay. Yes, sir. Now let's come to section number 29. Sentences which magistrate may pass. A magistrate, sir. Chief Judicial Magistrate, Chief Metropolitan Magistrate, Judicial Magistrate first class, Metropolitan Magistrate, Judicial Magistrate second class. Gurtundunda? Let me read. The court of a CJM may pass any sentence authorized by law except a sentence of death or imprisonment for life or of imprisonment for a term exceeding. Ante up to 7 years. Ante kada sir. Next, the court of a magistrate of the first class may pass a sentence of imprisonment for a term not exceeding 3 years or a fine not exceeding 10,000 rupees or of both. అంటే రెండు కలిపి కూడా వేయచ్చు. ఓన్లీ ఇంప్రిజన్మెంట్ వేసి ఫైన్ వేయకపోవచ్చు, అది మనం ఆల్రెడీ చూసేసుకున్నాం కదా. నెక్స్ట్, ద కోర్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ మే పాస్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 1 year or of fine not exceeding 5,000 rupees or of both. The court of a chief metropolitan magistrate shall have the powers of the court of a chief judicial magistrate and that of a metropolitan magistrate, the power of the court of a magistrate of the first class. ఈ ఆల్రెడీ నేను చెప్పేశాను కదా. కరెక్ట్ అన్నా? ఇక్కడ సిజేఎం పెట్టినప్పుడే సిఎంఎం కూడా పెట్టేశాను కదా, వాడు అదే చెప్పాడు పాయింట్. ఇక్కడ జుడిషియల్ మేజిస్ట్రేట్ అని చెప్పినప్పుడు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కూడా పెట్టాను కదా, అదే వాడు చెప్పిన పాయింట్ కూడా. ఏం లేదు డిఫరెన్స్, లాస్ట్ పాయింట్ వేస్ట్ పాయింట్ అది. అంటే పాయింట్ ఇంపార్టెంటే. కరెక్ట్ ఆర్ నాట్? నౌ సెక్షన్ నంబర్ 30, సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ అంటే వీడికి ఇంప్రిజన్మెంట్ కూడా వేశారు, ఫైన్ కూడా వేశారు సార్. ఫైన్ కూడా వేశారు. క్లియర్ సార్? ఇంప్రిజన్మెంట్ కూడా వేశారు, ఫైన్ కూడా వేశారు. ఫైన్ కట్టలేకపోతున్నాడు, కోర్టు వదిలేస్తుందా? ఎంత వేస్తుంది? లెట్ మీ రీడ్ దిస్ ఫర్ యూ సార్, యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ అ మోర్ బెటర్ వే. ద కోర్ట్ ఆఫ్ అ మెజిస్ట్రేట్ may award such term of imprisonment in default of fine as is authorized by law, provided that the term is not in excess of the powers of the magistrate under section number 29. 29 లో లిమిట్ చెప్పారు కదా, ఆ లిమిట్ ని దాటి చెప్పకూడదంట. కరెక్ట్ ఆర్ నాట్ సార్? అంటే 29 లో చెప్పేశారు కదా సార్ ఇంతే ఫైన్ వేయాలని. కరెక్ట్ ఆర్ నాట్? దానికి తగ్గట్టే ఇంప్రిజన్మెంట్ వేయాలి కదా నువ్వు. మిగతా వాటికైతే ఏమీ ప్రాబ్లం లేదు కదా. మీరు చూస్తే 28 లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఫైన్ గురించి? ఎంతైనా వేసుకోవచ్చా లేదా? కరెక్ట్ ఆర్ నాట్ సార్? Shall not where imprisonment has been awarded as a part of the substantive sentence exceed 1/4 of the term of imprisonment which the magistrate is competent to inflict as punishment for the offence otherwise than as imprisonment in default of fine. The imprisonment awarded under this section may be in addition to a substantive sentence of imprisonment for the maximum term awardable by the magistrate under section number 29. సింపుల్ అండ్ క్లీన్ ఒకటే చెప్తున్నాడు సార్, వినండి క్లారిటీగా. చూడండి సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 1 year ఇంప్రిజన్మెంట్ ప్లస్ 5,000 ఫైన్ వేశారు. ఏమేశారు? ఇది వీడు కట్టట్లేదు, పైసలు లేవంటున్నాడు. కరెక్ట్ ఆర్ నాట్? దీనికి కూడా ఇంప్రిజన్మెంట్ వేస్తారా? కరెక్ట్ సార్. దీంట్లో 1/4. కరెక్ట్ ఆర్ నాట్ సార్? 1/4 అంటే ఎంత సార్? సార్ నేను మీకు అక్కడ కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. కన్ఫ్యూజన్ ఈస్ దేర్ బికాస్ దే సెట్ మాక్సిమం ఇంప్రిజన్మెంట్. They say maximum imprisonment awardable in such kind of offense. So వాళ్ళ దృష్టి ప్రకారం లేక నా దృష్టి ప్రకారం ఇద్దరికి కన్ఫ్యూజన్ ఒకటే ఉంది. ఏంటంటే వీడికి ఇచ్చిన సెంటెన్స్ ఆ ఇంప్రిజన్మెంట్ ది లేకపోతే ఆ ఆఫెన్స్ గురించి ఇంప్రిజన్మెంట్ అనేసి. కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఎక్కడ కూడా అది టెస్ట్ చేయలేదు మిమ్మల్ని. డోంట్ వరీ అబౌట్ దట్. క్లియర్ సార్? ఎనీ డౌట్ సార్? 30 వరకు అయిపోయింది కదా.
take break for 25 minutes, come back with same energy. Today we'll mark all the important sections in the BERAC first. Properly underline chestam sir, ఏది important కాదు, because 484 sections are there no sir. Important కూడా మనకు కొంచెం తెలిసి ఉండాలి సార్, కరెక్ట్ ఆర్ నాట్ సార్? సార్ మిగతా అన్ఇంపార్టెంట్ అనుకోకండి. ఐఎమ్ కవరింగ్ ఎవ్రీథింగ్ నో. అట్లీస్ట్ మీరు హెడ్డింగ్స్ చూసుకొని వెళ్ళండి సార్, దాని ఒక మెయిన్ ఎసెన్స్ అక్కడ రాసుకుంటూ వెళ్ళండి. క్లియర్ సార్? టేక్ బ్రేక్ ఫర్ 25 minutes and come back with same energy sir.